నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ నవరాత్రులు చక్కగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను. నేనైతే చెప్పాను కదండి, బ్రేక్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేశాను. చక్కగా పూజలు అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మాకు ప్లేసు తక్కువ ఉంటుంది. నేను ఎప్పుడూ సింపుల్గానే చేయడానికి కూడా ఇష్టపడతాను. సో సింపుల్గానే ఉంటుంది నా పూజ అయితే. సాయంత్రం పూట నైవేద్యాలు అవి చేసి పెడతానమాట. ఇంక ఇవాళ అయితే బతుకమ్మ ఆఖరి రోజు కదా, సెలబ్రేషన్స్ బాగుంటాయి మా కాలనీలో అక్కడ. సో నెక్స్ట్ అయితే ఆ వీడియో షేర్ చేస్తాను. అందరూ బతుకమ్మకి రెడీ అవుతున్నారా? భలే అలంకరించుకుంటారులేండి. ఎంత బాగా అనిపిస్తుందో చూస్తుంటే. పండగ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంక ఈ 3 రోజులు అయితే ఇంకా ముందు రోజులు కుదరని వాళ్ళందరూ చక్కగా ఈ 3 రోజులు అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు కదా. ఇంక ఇవాళ వీడియోలో అయితే నా మార్నింగ్ వర్క్ రొటీన్ అది షేర్ చేస్తాను. అలాగే నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించుకున్నాను, జ్యువెలరీ అవి అనమాట. సో అవి అయితే షేర్ చేస్తాను. కొలాబరేషన్ కాదండి, నా మనీతో నేను తెప్పించుకున్నాను. సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఎవరైనా కొనుక్కోవాలన్నా హెల్ప్ అవుతాయి కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను అనమాట. అలాగే బొద్దింకలు అయితే మా ఇంట్లో మళ్ళీ వచ్చేసాయి. సో వాటిని తరిమి కొట్టడానికి యూజ్ చేసే క్రీము అది ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. కింద మొక్కలు పెట్టానని చెప్పాను కదా, వర్షానికైతే కొంచెం చల్లా చెదురైపోయినాయి అనే చెప్పాలి. హెవీ రెయిన్స్ కదా, అందులో ఉన్న మొక్కలు అవన్నీ పాడైపోయాయి అనమాట. ఇంకేవో కొన్ని అలా తట్టుకొని నిలబడ్డాయి, అవి అలా పెరుగుతూ ఉన్నాయి. అలాగే కింద కొన్ని పనులు అవి చేయించడం వల్ల మొక్కలైతే చాలా పాడైపోయాయి. నాకైతే ఎంత బాధ అనిపించిందో. ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేశారనమాట మొక్కల్ని అయితే. వాటిలో రాళ్ళు వేసేసి అవి వేసేసి అసలు కొంచెం కూడా బాధ్యత లేదా అనిపించింది. ఆ పనులు చూస్తే మాత్రం నాకు ఎంత కోపం వచ్చేసిందో. కానీ ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి కొన్నిసార్లు. సో అలా కింద మొక్కలు అయితే కొంచెం అలా పెరుగుతూ ఉన్నాయన్నమాట. మొత్తానికి ఒక బెండకాయ కూడా వచ్చేసింది. పువ్వులు అవి వచ్చి చక్కగా కాయలు కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా మార్నింగ్ బ్లింకిట్లో తెప్పించాను ఇవన్నీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకో చేయాలనిపించలేదు, కొంచెం ఎందుకో కొద్దిగా డల్గా అనిపించింది లేవటమే. సో అంత యాక్టివ్గా అనిపించలేదు. ఇంకా అందుకని బ్రేక్ఫాస్ట్కి దోశల పిండి అవి కూడా ఏం లేవు. సరే పిల్లలు ఇంకా అవకాడో టోస్ట్ చేసుకుంటారని చెప్పి బ్లింకిట్లో ఇవైతే ఆర్డర్ పెట్టాను. అయితే వాటితో పాటు ఫ్రీగా ఇదిగోండి 500 రూపీస్ వోచర్ వచ్చిందనమాట. నేను ఇంకా ఆన్లైన్లో షాప్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు అనుకున్నాను, కానీ అది షోరూమ్కి వెళ్ళే యూస్ చేయాలంట. సర్లే అనుకుని ఇంకా పక్కన పెట్టాను అనమాట. ఇంకా అలాగే ఒక 20 రూపీస్ది మిల్లెట్స్ది అదేంటిదబ్బా, అలాగే ఓట్స్ది ఏదో ఒకటి కూడా పంపించారనమాట ఫ్రీగా. సో అవి వచ్చాయన్నమాట. ఈ శారీ మా అమ్మాయికి లాంగ్ ఫ్రాక్గా ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాకే కుట్టించానులేండి. నేను శారీ కొనే చాలా ఇయర్స్ అయిపోయింది. అయితే ఎంతో ముచ్చటపడి కొనక 4000 చిల్లర పెట్టి కొన్నానమాట. అది ఎందుకో కలరే కొంచెం డిఫరెంట్ కలరు. అదేమైందంటే నేను ఐరన్కి ఇచ్చినప్పుడు ఆ పర్సన్ రివర్స్ కాకుండా డైరెక్ట్ ఐరన్ చేసేసరికి మొత్తం జరీ అంతా బ్లాక్ అయిపోయిందనమాట. ఎంత బాధ అనిపించిందో. అసలు అంత పెట్టి కొనేదాన్నే కాదు అప్పుడు. ఇంకా చెల్లి పెళ్ళి ఉందని చెప్పి తీసుకున్నాను అనమాట. అలా అసలు ఆ చీర చూసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది. సర్లే ఏదో ఒకటి ఇలా లాంగ్ ఫ్రాక్గా కుట్టించాను, మా అమ్మాయి కనీసం అలా అన్న యూజ్ చేస్తుంది కదా అని అదొక సంతోషం అంతే. అలా అయిపోతూ ఉంటుంది కదా. ఎంతో ఇష్టపడి కొనుక్కుంటాం, ఒక్కోసారి వేరే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అవి పాడైపోతాయని అలా ఆయన జరీ మీద ఐరన్ చేసేయడం వల్ల, అది కూడా బయట ఐరన్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటుంది కదా హీట్ కానీ అది కానీ. సో ఆ జరీ అంతా బ్లాక్ అయిపోయి అలా అయిపోయిందనమాట. సో అది ఆ శారీ గురించి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇదిగోండి అవకాడో టోస్ట్ అయితే నేనే చేస్తున్నాను. ఎప్పుడు పిల్లలే చేసుకుంటారు కానీ సరే ఇంకా తనకేదో వర్క్ ఉందంటే నేనే చేసేస్తున్నాను. చాలా సింపుల్గానే చేసుకుంటారు మా పిల్లలైతే. దీన్ని రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా చేస్తారు, బట్ మా ఇంట్లో ఎప్పుడు బేసిక్గానే ఉంటుంది. బ్రెడ్ కూడా ఈ మధ్య ఇది తెప్పిస్తున్నాను, 0 మైదా బ్రెడ్ అనమాట. ఇంకా అలాగే ఎగ్స్ కూడా చూసారు కదా, అవి ఆ ఎగ్స్ తెప్పిస్తాను. సో అట్లా ఫస్ట్ బ్రెడ్ని అయితే కొంచెం నెయ్యి వేసేసుకుని ప్యాన్ మీద బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటున్నాను. లైట్గా వేసుకున్నాను అనమాట, ఉప్పు కారం చాలా కొంచెంగా. అవకాడో అయితే ఒక అవకాడోని ఇద్దరు షేర్ చేసుకుంటారు. సో హాఫ్ పెద్ద పాప తీసుకుంది. ఇంకా దాన్ని చక్కగా మ్యాష్ చేసుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం ఉప్పు కారం అలాగే మిక్స్డ్ హర్బ్స్ వాడతారు. సో అది ఇంకా అంతే, ఇంకేం వేయరు. అవి మిక్స్ చేసుకుని అది మొత్తం చక్కగా స్మూత్గా చేసుకోవాలి. బాగా అనిపిస్తుంది అది పట్టుకోవడానికి, మంచి స్మూత్గా క్రీమీగా టెక్స్చర్ అది. బట్ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదులేండి అవకాడోని. నాకెందుకో చూడగానే నాకు అంత తినాలి అని అనిపించలేదన్నమాట. సో పిల్లల కోసం ఎప్పుడు ఆర్డర్ చేసినా పిల్లల కోసమే తెప్పిస్తాను. వీక్లో ఒక్కసారైనా కూడా ఇస్తూ ఉంటానన్నమాట. మంచిది అంటున్నారు కదా, సో అందుకని చెప్పి.
సో అలా ఇంకా అది నేనైతే రెడీ చేస్తానన్నమాట. ఇంకా ఇదిగోండి ఆవకాడలో ఉప్పు, కారం, మిక్స్డ్ హర్బ్స్ అది కొంచెం ఇలా అనగానే కొద్దిగా ఎక్కువగానే పడిపోయింది. సో వీటన్నిటిని మిక్స్ చేసుకుని ఇంకా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి తినేయటమే. బ్రెడ్ని అయితే మాడిపోకుండా చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని దాని మీద ఇది పెట్టుకుని తినేయటమే. ఇంకా అంతే, ఏం వేయరు దీనిలో, ఎగ్ కానీ ఆనియన్ కానీ ఇలాంటివి ఏం వేయరు అనమాట. అప్పుడెప్పుడో ఒకసారి ఏదో స్నాక్స్ కాదు, చిప్స్ డిప్ చేసుకోవడానికి ఏదో ఓకామోలీనో సంథింగ్ ఏదో అలా ఒక డిఫరెంట్గా ఏదో ఒకసారి ట్రై చేశారు. ఇంకా ఆ తర్వాత అయితే ఎప్పుడు చేసినా ఇలా ఈ టోస్ట్కే యూజ్ చేస్తారనమాట అవకాడోని. ఏదో వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో నేను కూడా కొన్ని ఎంకరేజ్ చేస్తాను అనమాట. సర్లే ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేసుకుని తినని అని. అట్లా ఇంకా టోస్ట్ తినేసింది. జ్యూస్ అది కూడా చేసి ఇచ్చేసాను. ఇవాళ లంచ్ లేదులేండి, కాలేజ్ హాఫ్ డేనే అనమాట. సో ఇంకా మా వారు మా పెద్ద పాప వెళ్ళిపోతున్నారు. చిన్నకైతే ఆల్రెడీ సెలవులు ఇచ్చేసారు కదా, సో తనైతే ఇంకా లేవలేదు. వీళ్ళకైతే ఇంకా బాయ్ చెప్పేయడానికి వచ్చేసాను బయటికి. ఇంకా వాళ్ళు వెళ్ళాక ఉంటాయి కదా ఇంటి పనులు, నెమ్మదిగా చేసుకుంటున్నాను. చెప్పాను కదా ఎందుకు అంత యాక్టివ్గా అనిపించలేదనమాట. సరే ఇంకా హాలిడేస్, పైగా బాక్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అంత హరీబరీ ఏం అనిపించలేదు. నైటే వాషింగ్ మిషన్లో లోడ్ చేసి ఉంచాను బట్టలు అవి. సో ఇంకా అది ఇంకా సైకిల్ అయితే వేసేస్తున్నాను అనమాట. వర్షాలు ఏం వర్షాలు, బట్టలు అయితే ఆరట్లేదు. బెడ్షీట్లు అన్నీ తీసి ఉంచాను, అవి వేయాలంటే ఇదిగా ఉందన్నమాట. సో అట్లా ముందు వాషింగ్ మిషన్ అయితే సైకిల్ ఆన్ చేశాను. కొంచెం అన్నా ఆరితే తర్వాత ఇంట్లో వేసుకోవచ్చు కదా, సో మార్నింగే వేసేస్తున్నాను అనమాట. కుకింగ్ కూడా ఎక్కువేం లేదు కాబట్టి కిచెన్ కూడా ఏం క్లమ్జీ అవ్వలేదు. జస్ట్ టోస్టే కదా, లంచ్ అది ఏం లేదు కాబట్టి సో కిచెన్ అది కొంచెం నీట్గానే ఉంది. ఈ పై పనులన్నీ చేసేసుకుంటే ఇంకా తర్వాత రిమైనింగ్ వర్క్స్ కిచెన్లో అవి చేసుకోవచ్చు కదా అని ముందు ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు ఇంట్లో ఉన్నారంటే కొన్ని థింగ్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి కదా. ఈ సెలవులప్పుడు మనం కూడా వాళ్ళని ఏమి విసుక్కోకూడదు. వాళ్ళు ఉండేది ఇప్పుడే కాబట్టి పాపం అరిచేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కొన్ని థింగ్స్ వీలైతే మనం సెట్ చేసుకోవాలి, లేదంటే అలా వదిలేసేయండి, పర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఉండే కొన్ని డేస్ ఇంట్లో హ్యాపీగా ఉండనివ్వండి. ఊరికి ఇది ఇక్కడ పెట్టావు, అది అక్కడ పెట్టావు, అది అడుగుతున్నావు, ఇది అడుగుతున్నావు అని చిరాకు పడకుండా చక్కగా వాళ్ళతో హ్యాపీగా ఉన్నాం అనుకోండి, వాళ్ళకు కూడా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట. ఊరికే మనం అరిసి కసురుకున్నాం అనుకోండి, వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది కదా. సో థింగ్స్ అయితే కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటాయి. ఇంకా నేను అవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. లేవగానే బెడ్ అది అయితే నేను నీట్ చేసాను. సో బెడ్ అది నీట్గానే ఉంది. ఇంక ఇంటి బయట పనులు, ఇంటి లోపల పనులు అవి కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా కొంచెం ఈ పైన పనులు ఉంటాయి కదా, ఈ బట్టలు అవి సర్దుకోవడం కానీ, అదే వాషింగ్ మిషన్లో లోడ్ చేయడం, ఇంకా వాష్రూమ్స్లో ఉన్న బట్టలన్నీ తీసి పెట్టేసుకోవడం. సో ఈ పై పనులు ఉన్నాయి, అవన్నీ ఇంకా స్లోగా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నాకు కూడా ఆకలి అనిపించేస్తుంది. సరే ఇంకా మసాలా ఓట్స్ ఉందనమాట, ఫ్రీగా వచ్చిందని చెప్పాను కదా మిల్లెట్స్ది. సో ఇంకా నేను కూడా అదే చేసుకుందాంలే అని చెప్పి నేనైతే వాటర్ ఇలా మరిగాకే వేస్తాను. సో అలా వేయటం వల్ల ఏంటంటే చక్కగా త్వరగా ఉడికినట్టు ఉంటుంది, ఉండగట్టకుండా ఉంటుంది. కొంచెం వాటర్ ఎక్కువే పోసుకుని వాళ్ళు చెప్పిన కొలత కన్నా ఇలా మొత్తం మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టేస్తే చక్కగా ఉడికిద్ది. మరీ గట్టిగా అయ్యే వరకు అయితే ఉంచును, కొద్దిగా లూజ్గా ఉంటేనే తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది, స్టిక్కీగా అయిపోతుంది కదా. సో మరీ గట్టిగా ఉంటే తినలేమన్నమాట. ఇలా పొద్దున్నే చక్కగా ఇలాంటివి హెల్తీ బ్రేక్ఫాస్ట్లే, ఎందుకంటే ఆయిల్ ఏమి ఉండదు కదా. కాకపోతే మనకి డైలీ తినాలన్నా ఇలాంటివి కష్టమే అన్నమాట.
ఇంకేదో శాంపిల్కి ఫ్రీగా వచ్చింది కదా, సో దాన్ని ఇలా కన్జ్యూమ్ చేసేస్తున్నాను. ఇంకా అదైతే సిమ్లో పెట్టేశాను. ఇంకా కొన్ని థింగ్స్ ఉంటే ఇంకా అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను. మార్నింగ్ నేను కట్టెలు తీస్తే వెంటనే ఇలా టైట్ చేసేస్తాను. అదే మా వారు తీస్తే పక్కకి దూర్పేస్తారనమాట. ఆయనకి ఎందుకు ఇలా టై చేయడం నచ్చదు. బేసికల్గా జెంట్స్ ఏంటంటే అంత ఓపిక్గా దాన్ని అలా టై చేసి పెట్టలేరు, అందుకని నచ్చదంటారనమాట. నేను ఇలా పెట్టిన ప్రతిసారి ఎందుకు వాటికి అలా అన్ని ముళ్ళేస్తావు అంటారు. ఇంటి డెకరేషన్లు వీటి విషయంలో మనకి హస్బెండ్స్కి ఎప్పుడు ఏదో ఒక వార్ నడుస్తూనే ఉంటుంది కదా. వాళ్ళకేమో నచ్చవు, మనకేమో అలా ఉంటేనే నచ్చిద్ది అన్నట్టు కొన్ని థింగ్స్ అలా ఉంటూ ఉంటాయి. అందులో మా వారికి కర్టెన్స్కి నేను అలా టై చేయడం నచ్చదనమాట. అయినా కానీ నేను నాకు నచ్చినట్టు అన్నట్టు తర్వాత మళ్ళీ అవన్నీ తీసేసి చక్కగా అలా టై చేసి పెట్టేశాను. ఇవన్నీ చేసుకునేలాగా ఇది కూడా దగ్గరకు వచ్చేసింది. ఎంతలేండి 3-4 మినిట్స్లో కుక్ అయిపోద్ది. కొంచెమే కదా, ఫాస్ట్గానే అయిపోయింది. సో కొంచెం ఇలా వాటరీగా ఉండగానే ఆఫ్ చేసుకుంటే తినేటప్పుడు కొంచెం మనకి బాగా అనిపిస్తుంది. మరీ గట్టిగా అయిపోతే అంతగా తినాలనిపించదు నాకైతే. సో అందుకని కొంచెం ఇలా సూపీగానే ఉంచుతానమాట. ఇంకా దీనిలో అయితే నేను ఎటువంటి ఉప్పు, కారం, ఆయిల్ ఏం వేయనండి. జస్ట్ వాళ్ళు ఇచ్చిన వాటిని వాటర్లో పెట్టి కుక్ చేయడం అంతే అనమాట. చూసారా, ఆఫ్ చేశాక మళ్ళీ కొంచెం దగ్గరగా అయిపోయింది. ఓట్స్ కదా, కొంచెం అలా చిక్కగా అయిపోతుంది. మనం పల్చగా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే తినడానికి అది బాగుంటుంది. ఇంకా బయట అయితే వర్షం అలా డ్రిజుల్ అవుతూనే ఉంది. సో ఇలాంటప్పుడు ఇలా విండోలో నుంచి చూసుకుంటూ వేడివేడిగా తింటే బాగుంటుంది కదా. బయట కూర్చుందామంటే బాగా చల్లగా ఉందన్నమాట. మళ్ళీ ఇంకెందుకు వచ్చిందిలే, మళ్ళీ ఫీవర్ ఏమైనా వచ్చేస్తుందేమో అని ఇంకా జస్ట్ విండోలో కూర్చుని చక్కగా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వేడి బ్రేక్ఫాస్ట్గా ఓట్స్ని అయితే తినేస్తూ ఉన్నాను. ఇలాంటి క్లైమేట్ నుంచి మనం బయటపడాలంటే ఏదో ఒక యాక్టివిటీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అప్పుడే యాక్టివ్గా ఉండగలం అనమాట. లేదంటే ఈ వర్షాలకి, ఈ వాతావరణానికి తెలియని డల్నెస్ మనల్ని అలా కమ్మేసిద్ది. అందుకే అనుకుంటా ఈ పూజలు ఇవన్నీ వచ్చినాయి అనిపిస్తుంది. ఇంకా అమ్మవారికి ఇలా పూజ చేసుకోవాలి, నైవేద్యం పెట్టాలి, అలా అలంకరించుకోవాలి, ఇవన్నీ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే చాలా యాక్టివ్ అయిపోతాం అనమాట. సో అట్లా ఈ పూజలు వీటన్నిటి వెనకాల ఏదో ఒక పరమార్థం ఉంటుంది అనిపిస్తుంది. ఇలా ఈ సీజన్కి మనల్ని యాక్టివ్ చేయాలంటే ఖచ్చితంగా మన మనసుకి ఇలా చేసుకోవాలి, అలా చేసుకోవాలి అనిపించే పనులు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా యాక్టివ్గా ఎనర్జెటిక్గా చేసుకుంటాము. ఏం లేదులే రెగ్యులర్ డేసే అనుకున్నప్పుడు తెలియని బద్ధకం, ఆ డల్నెస్ ఇవన్నీ మనల్ని ఆవహించేస్తాయి అన్నమాట. సో అట్లా ఇంకా అయితే చెప్పాను కదా అమెజాన్ నుంచి కొన్ని తెప్పించానని. అందులో ఈ వాటర్ క్యాన్ కూడా, నేను వాటర్ స్ప్రే చేస్తూ ఉంటాను కదా మొక్కలకి, ఆ బాటిల్ అయితే పాడైపోయింది, దాని యాక్షన్ పోయిందనమాట. చాలా గట్టిగా నొక్కితే కానీ రావట్లేదు, చేతులు బాగా నొప్పి అనిపిస్తున్నాయి. సో అందుకని చెప్పి రివ్యూస్ అవి చూసి ఇది ఆర్డర్ చేశాను. బాగుంది. నాజిల్ అయితే మనకి మూవ్ చేసుకుంటే ఒక్కొక్క డైరెక్షన్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఈజీగానే ఉంది, చక్కగా మనం యూస్ చేయడానికి అది కూడా. అలాగే వాటర్ ఫోర్స్ అది కూడా బాగుంది. మొక్కలకైతే చక్కగా వర్షం వచ్చిన ఫీల్ వచ్చేసేలాగా వచ్చినాయి అనమాట స్ప్రింకిల్ చేస్తుంటే. ఇటు సైడ్ మొక్కలు అయితే వర్షానికి తడుస్తాయి, అంత డస్ట్ అయ్యా ఏమనిపించవు, కానీ లోపల వైపు వర్షం పడదు కదా. సో ఆ మొక్కలు క్లీన్ చేసుకోవడానికి కంపల్సరీ నాకైతే ఇది కావాలన్నమాట. చక్కగా బడ్జెట్లోనూ ఉంది, బాగా అనిపించింది, ఎఫిషియెంట్గా ఉందన్నమాట దాని వర్క్ అది. అయితే ఇక్కడ పారిజాతం మొగ్గలు ఇప్పటికి వచ్చాయండి. నేను శ్రావణ మాసంలో వస్తాయని తెగెదురు చూశాను, అదేంటో అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వచ్చాయన్నమాట. మొత్తానికి అలా ఎప్పుడోసారి అది ఉంది అని చెప్పి దాన్ని ఉనికించి ఆడుకుంటూ ఉంది. యాక్చువల్గా నేను కింద పెట్టాను పారిజాతం మొక్క, ఇలా కుండీలో ఉంటే ఎక్కువ పూలు పోయట్లేదులే, కింద అయితే ఎక్కువ పోస్తుంది, చక్కగా పూజించుకోవచ్చు అని పెట్టిన మొక్కని పీకేశారు. ఎంత బాధ అనిపించిందంటే, అది ఇప్పుడే చక్కగా పెరుగుతూ మొగ్గలు అవి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా చక్కగా వస్తాయిలే అనుకునేలాగా దాన్ని పీకిచ్చేశారు. అస్సలు ఇంకా చెప్పలేనంత బాధ, కోపం రెండు వచ్చేసాయి. చెప్పాను కదా ఏం చేయలేము, ఇలాంటప్పుడు కంట్రోల్గా ఉండాలన్నమాట. సరే ఆ బాధ నుండి నన్ను బయటపడేసేలాగా మా చెట్టుకి, ఇక్కడ నేను ఇంటి ముందు పెట్టుకున్న చెట్టుకు మొగ్గలు వచ్చేసాయి అనమాట. సో అట్లా ఏదో జరిగిందని బాధపడుతూ కూర్చోకూడదు, దాన్ని మర్చిపోయేలాగా చేసే సంఘటనలు కూడా మనకు వస్తూ ఉంటాయన్నమాట. అలా కింద మొక్క పీకిస్తే నాకు ఎంత బాధ అనిపించేసిందో నిజంగా. సంవత్సరం అయిపోయినట్టుంది, సంవత్సరంన్నర పెట్టి, ఇప్పుడు చక్కగా పెరుగుతుంది, పూలు బాగా వస్తాయి అనే టైంకి అలా చేశారు. సో అలా ఏం చేస్తాం. మొత్తానికి ఇంటి ముందున్న కుండీలో చెట్టు కూడా పువ్వులు పూస్తూ ఉందన్నమాట. సో ఇదిగోండి, ఈ వాటర్ది స్ప్రే బాటిల్ అయితే బాగుంది, చక్కగా బాగా యూజ్ అవుతుంది కూడా. మీకు ఎవరికన్నా కావాలంటే లింక్ అని అడగండి, నేనైతే అమెజాన్ది లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. లేదా మీరు డైరెక్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసి సెర్చ్ కొట్టినా ఈజీగా వచ్చేస్తుంది. బాగుంది, చాలా అంటే ఈజీగా ఉందన్నమాట యాక్సెస్ మాత్రం. ఇలాంటిది ఒకటి కొనిచ్చేసాం అనుకోండి, పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఇంట్రెస్ట్గా పనిచేస్తారనమాట ఈ వాటరింగ్ అది చేయడానికి. సో ఈజీగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ శ్రమ పడకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ చేస్తారు పనినైతే.
ఆల్రెడీ 2 డేస్ ముందే మొక్కలన్నీ వాష్ చేశానులేండి. సో అంత డస్ట్ ఏం లేదు, అందుకని పైన చేస్తున్నాను. మళ్ళీ ఎక్కువ చేస్తే ముగ్గంతా పాడైపోద్ది అని చెప్పి జస్ట్ అలా పైనే వాటరింగ్ అది చేశాను అనమాట, మీకు చూపిద్దాం అన్నట్టుగా. సో ఈలోగా ఇదిగోండి ఇంకొక పార్సెల్ వచ్చింది అమెజాన్ నుంచి. 2 పెట్టాను, 2 కలిపి ఒకే రోజు వచ్చాయి అనమాట. అందులో ఒకటి ఏంటంటే ఇదిగోండి ఫస్ట్ బొద్దింకలది, దీని గురించి అయితే తర్వాత చెప్తాను. ఇంకొకటి ఏంటంటే వాచ్ అనమాట. నేను వాచ్ కొనుక్కుని ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ పైనే అయిపోయింది. మా మ్యారేజ్ లైఫ్లో ఇది ఇప్పుడు ఇది థర్డ్ అనమాట. సో నేను అంత భద్రంగా వాడుకుంటాను, ఇష్టం వచ్చినట్టు కూడా కొనేను, చాలా ప్రీషియస్గానే చూసుకుంటాను ఏ వస్తువునైనా. అలా నాకు ఒక్కొక్కసారి కొనుక్కోవాలి అలా అనిపిస్తుంది అనమాట. ఏదన్నా అంటే ఏమన్నా జ్యువెలరీ అయినా ఏవైనా అలా అనిపించినప్పుడు ఇంత చెప్తాను. సో ఆయన కూడా ఏమనకుండా వెంటనే ఓకే చెప్తారు, ఎందుకంటే తెలుసు కదా ఆయనకి నేను ఎలా కొంటాను ఏంటి అన్నది. సో అలా నేను డెజర్వ్ అనిపించినవి వెంటనే కొనేసుకుంటాను, పర్లేదు అనిపించింది. ఎందుకంటే చూస్తాను దాని కాస్ట్ అవి, దాని వర్క్, అది నాకు అవసరమా లేదా అని చెప్పి ఆలోచించుకుని అది నాకు అవసరం, నేను దాన్ని డిజర్వ్ చేయగలను అనుకున్నప్పుడు కొనుక్కుంటానమాట. సో అట్లా మా వారికి చెప్తే తీసుకో అన్నారు. ఇంకా సరే అలా వాచ్ అయితే తీసుకున్నాను. చూసారు కదా రాగానే నాకన్నా ముందు మా అమ్మాయి పెట్టేసుకుందనమాట. అంతే కదా, అమ్మలవన్నీ పిల్లలకే కదా. సో అట్లా వాచ్ అయితే అదనమాట. చెప్పాను కదా జ్యువెలరీ అది కూడా నేను అంత ఏమి ఎక్కువ ఫ్రీక్వెంట్గా కొనను, ఇంకేదన్నా ఎప్పుడన్నా బాగా అనిపించిన వాళ్ళ తీసుకుంటాను. మెయిన్గా అసలు ఈ 1 గ్రామ్ అంటే అసలు ఇదివరకైతే అసలు ఇంట్రెస్ట్ చూపేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం ఎందుకో సర్లే గోల్డ్ అన్నీ కొనుక్కోలేం కదా, కొన్ని వేసుకుని ఆ ముచ్చట తీర్చుకుందాం అని కొన్ని తీసుకుంటున్నాను. మేడ్ ఫర్ హర్స్, మీలో ఎంతమంది ఈ పేజ్ నుంచి షాప్ చేశారో నాతో తప్పకుండా చెప్పండి. అయితే నేను ఇయర్ రింగ్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. దీంట్లో అది బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇది వచ్చింది, వామ్మో ఇదేంటి అనుకుని చూసేలాగా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో అది కాంప్లిమెంటరీ కింద పంపించినట్టున్నారు, అది ఫ్రీ అనమాట. బాగా అనిపించింది. అది కూడా మంచి కంట అనమాట, మనకి రెట్రో స్టైల్లో లాగా ఉంది కంట. సో అదేమో కాంప్లిమెంటరీ, ఇదేమో అసలు ఇవన్నమాట ఇయర్ రింగ్స్. ఇవి కొనడానికి కూడా ఎంత ఆలోచించానో, ఎప్పటి నుంచో కార్ట్లో పెట్టి ఉంచి కొనాలా వద్దా అని ఫైనల్గా కొనేసాను. నేను కొని కూడా చాన్నాళ్ళు అయిపోయిందిలేండి. అప్పుడైతే నేను ఎవరి దగ్గర చూడలేదు, కానీ ఇప్పుడు కొంతమంది యూజ్ చేస్తూ ఉన్నారనమాట, సెలబ్రిటీస్ కానీ యూట్యూబర్స్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. అదే అనిపించింది, అరే నేను కొన్నప్పుడు ఎవరికి దగ్గర లేవు, నేను కొన్నాకేమో అందరి దగ్గర కనిపిస్తూ ఉన్నాయని. ఇది కూడా ఒక్కొక్క పేజ్లో కాస్ట్ ఒక్కోలా ఉంది, బట్ నాకు ఇంక ఈ పేజ్లో బాగా ట్రస్టీగా అనిపించి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం అందులో షాప్ చేయడము. బాగుంది, క్వాలిటీ అది చాలా బాగుంది. యాక్చువల్గా నేను కొన్నప్పుడే షార్ట్ వీడియో షేర్ చేద్దాము, ఇలా ఫ్రీ గిఫ్ట్తో పంపించింది అని చెప్పి. తనకు కూడా కొంచెం ఒక హెల్ప్ అవుతుంది కదా, మనం ఇలా మంచిగా ఉన్నప్పుడు ఆ రివ్యూస్ అది ఇచ్చామంటే. కానీ ఏమో మళ్ళీ ఎందుకో ఆగిపోయాను. బట్ ఫైనల్గా ఇప్పుడు షేర్ చేయాలనిపించింది. అంటే ఈ మధ్య ఎక్కువ కనపడుతూ ఉన్నాయి కదా, ఎవరికన్నా యూజ్ అవుతుంది కొనాలనుకుంటే ఐటమ్ చూసినట్టు వాళ్ళకి ఒక రివ్యూ లాగా ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేశాను అనమాట. ఇలాంటివి ఎవరన్నా ఈ చాంద్బాళి తీసుకోవాలంటే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. క్వాలిటీ అయితే మంచిగా ఉందన్నమాట, మనకి గోల్డ్ ఫినిష్, అసలు చెప్పకపోతే అది గోల్డే అనుకుంటారు. క్వాలిటీ మాత్రం అంత సూపర్గా ఉంది. చెప్పాను కదా ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క కాస్ట్ అది ఉంది, కొంచెం తక్కువ కాస్ట్లో కూడా వేరే పేజ్లో ఉంది, కానీ ఇంకా నేను ఎందుకో ఇందులోనే తీసుకున్నాను అనమాట. కొన్ని మనకి ఇనిషియల్గా కాస్ట్ తక్కువ ఉన్నా అవి కలర్ త్వరగా ఫేడ్ అయిపోతాయి. సో అలా అనమాట, ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఒరిజినల్కి రెప్లికాకి. సో అలా అందుకని చెప్పి నేను కొంచెం ఆ ట్రస్టెడ్ పేజ్లోనే తీసుకుందామని అందులో తీసుకున్నాను. ఇవైతే మీషోలో తీసుకున్నానులేండి. ఇంకా పిల్లలకి దసరాకి కొంచెం ట్రెడిషనల్ వేరు కుట్టిస్తున్నానని చెప్పాను కదా, వాటికి ఇలాంటివి అయితే బాగుంటాయి. మెడలో ఏం వేసుకోకపోయినా ఇయర్ రింగ్స్ కొంచెం మంచిగా ఉంటే లుక్ అది బాగుంటుంది కదా. సో ఇవి కూడా ఇదివరకు అసలు చాలా తక్కువ, ఎప్పుడో కానీ కొనేదాన్ని కాదు. ఇప్పుడు పిల్లలు పెద్ద అవుతున్న కొద్దీ కొంచెం వాళ్ళకు కూడా కావాలి కదా అన్నట్టు అలా తీసుకుంటూ ఉన్నాను. సో అదనమాట అండి షాపింగ్. వేరేవి తీసుకున్నాను, ఇంకా అవి టైం వచ్చినప్పుడు షేర్ చేస్తాను, పెట్టుకున్నప్పుడు అట్లా. అది చెప్పాను కదా, నేను డిజర్వ్ అనుకునేవి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. అది కూడా కార్ట్లో ఉంచుకుని ఒక 10-15 డేస్ పాటు చూసుకుని, అయినా సరే నాకు ఇంకా కావాలి అనిపిస్తుంది, నేను దాన్ని ఎఫర్ట్ చేయగలను అనుకుంటే మాత్రం కొనుక్కుంటాను. అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. ఇంకా బొద్దింకలు అయితే మా ఇంట్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయాయండి. అది అపార్ట్మెంట్ కల్చర్లో ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా.
అయితే ఇది నేను ఎప్పుడోనే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతున్నట్టుంది. అప్పుడు ఇలా ఒక యూట్యూబ్ ఛానల్లోనే చూసి కొన్నాననమాట. ఆమె చాలా బాగా చెప్పారు, బాగా వర్క్ అవుతుందని. సో ఆమె మీద నమ్మకం ఉంచి తీసుకున్నాను. నిజంగా అంతే బాగా వర్క్ అయింది ఈ మ్యార్కోజ్ అనే బొద్దింకల్ది. అప్పుడు ఏంటంటే అది ఒక బాటిల్ లాగా వచ్చింది, ఇప్పుడేమో ఇలా ట్యూబ్ లాగా వచ్చిందనమాట. అది వీడియో కూడా మంచి రీచ్ వచ్చింది. మన వాళ్ళు చాలామంది యూస్ చేసి చెప్పారు బాగా వర్క్ అవుతుంది అక్క అని చెప్పి. నాకు కూడా నా నైబర్హుడ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ అడిగారనమాట. అందరికీ షేర్ చేశాను. వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు యూజ్ చేశాక. అంత ఎఫిషియెంట్గా వర్క్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇలా ట్యూబ్స్ రూపంలో వస్తుందన్నమాట. ఇంకా వాటిని ఏం చేశానంటే డైరెక్ట్ ఇంకా అలా మనం డైరెక్ట్ కార్నర్స్లో అప్లై చేసేసుకోవచ్చు. మనకి ఎక్కడ అంటే దగ్గరలో లేదు, మన చేతులు ఏం తగలవు అట్లా అనుకున్నప్పుడు. లేదు అంటే ఇంకా అలా ఏదైనా ఒక పేపర్ మీద అలా పెట్టేసి కార్నర్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే కొన్ని ప్లేసెస్లో డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నాను జల్లు. ఇది అప్లై చేశాక నెక్స్ట్ డే వెంటనే వైప్ చేసేయకూడదు, ఒక 3-4 డేస్ అలాగే ఉంచాలన్నమాట. ఎందుకంటే కొత్తగా వచ్చే బొద్దింకలు కూడా వాటి స్మెల్కి చనిపోతాయి. వెంటనే నెక్స్ట్ డేనే వైప్ చేసేయకుండా అలా ఉంచండి 3-4 డేస్ పాటు. ఖచ్చితంగా మొత్తం బొద్దింకలన్నీ పోతాయి. నేనైతే గ్యారంటీ చెప్పగలను అనమాట, ఎందుకంటే యూస్ చేశాను. అంత చక్కగా వర్క్ అవుతుందన్నమాట ఇదైతే మాత్రం. సో అందుకని మళ్ళీ ఇదే తెప్పించాను, ఎన్నో ఇయర్స్ నుంచి అన్నట్టు కంటిన్యూగా వాడుతూ ఉన్నాను అనమాట. సో ఇట్లా చూసారు కదా, దానికి వచ్చిన బాక్స్, కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది కదా, వాటిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని దాని మీద జెల్ అప్లై చేసి కార్నర్స్లో పెట్టేసి ఉంచుతున్నాను. సో అట్లా ఇవేంటంటే డైరెక్ట్గా ఈజీగా తీసి పారేయడానికి ఈజీగా ఉంటుంది. మనం డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ దాన్ని కొంచెం టిష్యూతో క్లీన్ చేసుకోవడం అది ప్రాసెస్ ఉంటుంది కదా. సో అట్లా ఏది ఎలా పెట్టినా కూడా చక్కగా వర్క్ అవుతుందండి. చూసారు కదా, నైట్ పెట్టాను, మార్నింగ్ కల్లా ఇలా చచ్చి ఉన్నాయన్నమాట. చాలా బాగా వర్క్ అవుతుంది. మీలో ఎవరన్నా బొద్దింకలతో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఒక్కసారి ఇది యూస్ చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. చెప్పాను కదా, నెక్స్ట్ డేకి వెంటనే తీసేయకుండా అలాగే ఉంచండి ఒక 3-4 డేసు. సో మొత్తం పోతాయి అన్నమాట. ఆ తర్వాత నీట్గా తీసి పారేసేసుకోవడం, కార్నర్స్లో డైరెక్ట్గా అప్లై చేసిన చోటేమో క్లీన్ చేసుకోవడం, అలా చేసేస్తే చాలు. చీమలు కూడా చాలా వస్తున్నాయి. ఆ చీమలు కూడా పోతాయి అన్నమాట. వీటికి బాగా వర్క్ అవుతుంది. మీరు ఎవరికన్నా అవసరం ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. కీప్ సపోర్టింగ్ మీ అండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.